బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ పరిధిలో రోజు రోజుకు ట్రాఫిక్ బాగా పెరిగిపోతుంది. ఎంతలా అంటే మెయిన్ జంక్షన్లలో ఒక్క సిగ్నల్ పడితే 10 నిమిషాల పాటు అక్కడే స్ట్రక్ కావాల్సినంతలా. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్ రద్దీపై ఫోకస్ పెట్టారు. సచివాలయంలో పోలీసులు ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీకి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. రైట్, ఈ ట్రాఫిక్ కి సంబంధించి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. ట్రాఫిక్ కి సంబంధించింది ఆయన అనుకున్నట్టుగానే నిజంగానే రోజు రోజుకి గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ కూడా మరింత తీవ్రమవుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? రత్న, తెలంగాణతో వ్యాప్తంగా హైదరాబాద్ లో అయితే విపరీతమైన ట్రాఫిక్ ఎద్దడి పెరుగుతా ఉంది. సో ట్రాఫిక్ నియంత్రణ చేయడంలో కూడా పోలీసులు తలముఖలు అవుతున్నారు. అయినప్పటికీ కూడా చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. సో ఇక్కడ రోడ్స్ సంబంధించిన వైండింగ్ కాకపోవడం, అదేవిధంగా భారీ స్థాయిలో కూడా వాహనాలు కూడా రోడ్లపైకి రావడం, పాఠశాల టైంలో ఇతర సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు సంబంధించినవి ఎక్కువ జరిగే ప్రాంతాల్లో మాత్రం విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో విఐవిపిల తాకిడి తక్కువ ఉన్నప్పటికీ ఎందుకు అవుతుందని పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలా మట్టుకు ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ కానీ ట్రాఫిక్ సంబంధించిన విధానాల్లో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కాస్త ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినట్టు తెలుస్తుంది. తెలంగాణలో ఆ ప్రజాపాలన మొదలైన తర్వాత కూడా ఈ ట్రాఫిక్ సంబంధించిన వ్యవస్థలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు విస్మరించినటువంటి వాదన కూడా గుర్తించినట్టు జరిగింది. ఈ నేపథ్యంలో ఎట్లా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్ష చేస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా, విఐపీల తాకిడి కాకుండా స్వయంగా తానే పెద్ద మొత్తంలో కాన్వాయ్ వద్దు, తనకు 3-4 వెహికల్స్ సరిపోతుందని చెప్పేసి కూడా ఆయన కూడా నిర్ణయించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎందుకు ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయని అనిపినా కూడా ఆ అంశం పైన కూడా చాలా తీవ్రంగానే పరిగణించే అవకాశం అయితే ఉంది. తన యొక్క కాన్వాయ్ని తగ్గించుకున్నప్పటికీ, చాలా మంత్రులు కూడా కాన్వాయ్ని తగ్గించుకున్నప్పటికీ ఇంకా ట్రాఫిక్ సమస్యలు ఉంటున్నాయి. ఇతర ప్రాంతాల్లో పాఠశాల పోయే సమయంలో కానీ, ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్లే సమయంలో విపరీతమైన అంటే ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎందుకు అవుతుందని పైన కూడా స్టడీ చేస్తా ఉన్నారు. దీంతో పాటుగా స్ట్రాటజికల్ సంబంధించినటువంటి కొన్ని ఫ్లైఓవర్స్, స్కైవేలు కూడా నిర్మాణం సంబంధించిన కొన్ని ఇంకా ప్రారంభం కాలేదు. వాటి అయితే ఎట్లా బాగుంటుంది అన్న దానిపైన ఒకటి, ఆ నగరానికి వచ్చే 4 ప్రధాన ద్వారాలు అంటే ప్రధానమైన మార్గాలకు సంబంధించిన దాంట్లో కూడా ఇంకా ఎటువంటి మెలకువలు తీసుకోవాలి, డైరెక్ట్ గా హైదరాబాద్ నగరానికి వచ్చే విధంగా ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించినటువంటి మెకానిజం ఏముంది, గతంలో స్ట్రాటజిక్ రోడ్ సంబంధించిన వాళ్ళు ఎటువంటి విధానాలు అవలంబించారు, ఇంకా దాన్ని ఏ విధంగా చేయాలి అంటే రోజు రోజుకి హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ తగ్గించడానికి ఎటువంటి మెకానిజం తీసుకోవడం పైన మాత్రం రివ్యూ సమావేశంలో మాట్లాడుతున్నారు. సాదిక్, అలాగే ఈ ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి గత ప్రభుత్వమే ఆల్రెడీ ఫ్లైఓవర్ల నిర్మాణానికి పూనుకుంది. మళ్ళీ ఇప్పుడు కూడా మరిన్ని ఫ్లైఓవర్లను ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా? సమస్య ఇప్పుడు ఫ్లైఓవర్ కాదు, స్కైవేలు సంబంధించి స్కైవేలు చేయాలి. చాలా మట్టుకు రోడ్లన్నీ కూడా మొత్తం ఎంక్రోచ్మెంట్ అయ్యాయి. చాలా మట్టుకు ఫుట్పాత్లు లేవు. ఇట్లా ఫుట్పాత్లు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఫుట్పాత్లు బాగా తీసుకున్నారు. అంతేకాదు వర్షాకాలంలో అయితే ఇంకా మరీ దారుణంగా పరిస్థితి ఉంది. సో 2 వీలర్స్ 4 వీలర్స్ అన్నది పెరుగుతా ఉంది. సో అందుకోసం భాగంగా దీనికి స్కైవేల్ లాంటివి ఏమైనా ప్రతిపాదన అంశం కూడా గతంలో వచ్చింది. దాన్ని ఆచరణలో చేయలేకపోయింది. అటువంటి వాటిని చేస్తే ఏ విధంగా మెరుగై ఉండే అవకాశం ఉందా అన్నపైన మాత్రం ముఖ్యమంత్రి అయితే సమీక్ష సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్నారు. ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ కాస్త చిన్న భిన్నంగా ఉందని మాత్రం ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తాజాగా అందుతున్న సమాచారం. ఎందుకంటే చాలా చోట్ల కూడా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం, యథేచ్ఛగా రెడ్ సిగ్నల్ పడ్డా కూడా జంపింగ్ చేస్తూ వెళ్ళిపోవడం లాంటి సంఘటనలు కూడా కొనసాగుతున్నాయి. సో ఈ అంశం పైన కూడా ఉదయం పూట జూబ్లీస్ నుంచి వెళ్ళి ఇక్కడ సెక్రటరియట్ దాకా వచ్చే వారికి కూడా చాలా చోట్ల కూడా ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు లేకపోవడం కూడా దానిపైన వాళ్ళ దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ వ్యవస్థ కాస్త చూడనట్టుగా చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు చెప్తున్నాయి. సో వారిపైన కూడా తీవ్రంగా మందలించారని కూడా చెప్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ట్రాఫిక్ ను పూర్తి స్థాయిలో నియంత్రించాలి,
సాఫీగా నగర జీవనం ప్రజలందరూ కూడా సాఫీగా తమ గమ్యస్థానాలు చేరుకునే విధంగా ఎటువంటి మెకానిజం తీసుకుంటే బాగుంటుంది. సులభతరమైనటువంటి జీవన విధానం, ట్రాఫిక్ సమస్యలు లేకుండా, ఇబ్బందులు కలగకుండా ప్రజలు ఏ విధంగా తమ గమ్యస్థానాలకు కానీ, తమ ఆఫీసులకు కానీ, పాఠశాలకు వెళ్ళేందుకు ఎటువంటి మెకానిజం తీసుకుంటే బాగుంటుందన్న పైన కూడా ఒక బ్లూ ప్రింట్ మాత్రం తయారు చేస్తున్న పనిలో మాత్రం ప్రభుత్వం ఉందండి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.